146వ పేజీ శ్రీ సత్యసాయి దివ్య చరిత్ర నిత్యపారాయణ గ్రంథము 18వ అధ్యాయము. అంశాలు: సాయి సూక్తి 2, నాటి వాగ్దానం నేడు అమలు. 3, పరంపరాగత సంబంధం, సాయి లీలలు పరిశోధన. సాయి సూక్తి: అల్లాయంచు మహమ్మదీయులు, యెహోవాయనుచు సత్క్రైస్తవులు, పుల్లాబ్జాక్షుడంటుచు వైష్ణవులు, శంభుడంటుచు శైవులు, సదా ఉల్లాసంబున గొల్వనెల్లరికి ఆయురారోగ్య భాగ్యాది సంపల్లంబంబు నొసంగి ప్రోచు పరమాత్ముడొక్కడంచుచు. దేశుడి బాబా. సర్వమత సారమే సాయి మతం. శివుడిని విష్ణువని, రాముడని, కృష్ణుడని, అల్లాయని, యెహోవాయని ఎవరెవరు ఏ పేరుతో పిలిచినా అందరికీ బదులు పలుకుతూ సంపదలు, ఆయువు, ఆరోగ్యం, ఐశ్వర్యం మొదలైనవన్నీ ఇచ్చి వెంట జంటగా ఉండే పరమాత్ముడొక్కడే. ఆ దివ్యశక్తియే మన ముందున్న స్వామి. మతాలెన్నైనా ఏవైనా మంచినే బోధిస్తాయి. మంచిగా ఉండవలసింది మనుషుల యొక్క మతులు, బుద్ధులు. ఉన్నది ఒక్కటే కులం, కానీ అది మానవ కులమని అరిషడ్వర్గాలకు లొంగక మానవతా విలువలను పెంచుకుంటూ సజ్జనులుగా, సద్భక్తులుగా మసలమని, జన్మ సాఫల్యం చేసుకోమని స్వామివారి ఉద్బోధ. నాటి వాగ్దానం నేడు అమలు. షిరిడీ బాబా వారే పత్తిబాబాగా అవతరించినప్పటికీ ఎందరో సంశయాత్మకులు తమ సంశయాన్ని వీడక సందిగ్ధంతో సతమతమవుతూ ఉంటారు. అవతారాలెన్నైనా అవతారి ఒక్కడే. అనేకత్వంలోని ఏకత్వాన్ని గ్రహించండి అంటారు స్వామి. ఒక సందేహాత్మకుడైన షిరిడీ భక్తునికి నమ్మకం బలపడుటకు స్వామి తమలో నుండి దివ్యప్రకాశాన్ని షిరిడీ బాబా విగ్రహం వైపు ప్రసరింపచేసి సందేహ నివారణ చేశారు. స్వామివారు ఆలయద్వార పాలకునిగా ఉండాలని తమని పూర్వ అవతారంలో కోరుకున్న ఒక భక్తుని కోరిక ఈ అవతారంలో తీర్చుతూ అతన్ని బెంగళూరు వైట్ఫీల్డ్ మందిరం ముందు ద్వారపాలకునిగా నియమించారు. 3, పరంపరాగత సంబంధం. పరంపరానుగతంగా చూస్తే షిరిడీ సాయి అవతారములో షిరిడీ బాబా ఉన్న స్వామి తాము పూర్వావతారములో అకల్కోట్కర్ మహారాజునని తామే స్వయంగా డాక్టర్ కోటారి అనే భక్తునికి తెలిపారు. అనగా తమ పూర్వావతారం గురించి ప్రస్తుతం తెలపడం సాంప్రదాయం అన్నమాట. అదే మాదిరి ఈ అవతారంలో కూడా తాము పూర్వావతారములో షిరిడీ సాయి అన్న సంగతి తెలపటమే కాక దానితో పాటు అనేక దైవరహస్యాలు అయిన షిరిడీ సాయి తల్లిదండ్రుల వివరాలు మొదలగునవి చెప్పారు. నాకు, నీకు, భగవంతునికి మరియు భక్తునికి సంబంధము అనాది అని, అది శాశ్వతము అని తెలిపారు. ఇది లోక సంబంధముల వంటిది కాదు అని, ఆత్మ సంబంధమైనదని సెలవిచ్చారు. సముద్రము నుండి లేచు జల తరంగముల వలె నేను మిమ్మలను చూస్తూ ఉన్నాను. మీ స్వరూపము ఆనందమే అయినందున మీకు మూలాధారమైన అఖండానంద స్వరూపమనే పొందగోరుచున్నారు. మాయా మానుష రూపధారి అయిన పరమాత్ముడు పదే పదే తమ తత్వాన్ని వివరించిన మానవునికి అజ్ఞానాంధకారం తొలగక ఆత్మతత్వం తలకెక్కదు. కోరికల వలయం నుండి విడివడి నిత్య సత్యాన్ని శోధించి కనుగొని ముక్తిని పడుటయే భక్తుని తక్షణ కర్తవ్యం. 4, సాయి లీలలు పరిశోధన. డాక్టర్ కార్లిస్ ఓసిస్ అనే శాస్త్రవేత్త మరియు హెరాల్డ్సన్ అనేది శాస్త్రవేత్త అమెరికన్ స్వామి చేసే మిరకల్స్, అద్భుతాలపై పరిశోధన చేస్తామని అడగగా స్వామి సరే అన్నారు. అప్పటికప్పుడే వారి ఎదుటనే గాలిలో తమ చేతిని త్రిప్పి స్వామి తమ బొమ్మ ఎనామిల్తో ఉన్న ఒక బంగారపు ఉంగరాన్ని సృష్టించి ఓసిస్ చేతి ఉంగరపు వ్రేలికి త్రొడిగారు. అది అతనికి వ్రేలికి సరిగ్గా సరిపోయింది.
వారికి సంభాషణ అవకాశాన్ని ఇస్తూ స్వామి భగవత్ శక్తిని సైన్స్ ఎన్నటికీ వివరించలేదని, మానవుడికి లౌకిక జీవితము ఆధ్యాత్మిక జీవితము కలిసి ఉండాలని అవి రెండు జంట రుద్రాక్షల వంటివని అన్నారు. జంట రుద్రాక్షలు అంటే ఏమిటో ఆ విదేశీ శాస్త్రవేత్తలకు అర్థం కాలేదు. వెంటనే స్వామి ఒక జంట రుద్రాక్షను సృష్టించి వారి చేతికి ఇచ్చారు. వారు దాన్ని అన్ని వైపులకు త్రిప్పుతూ పరీక్షించారు. స్వామి తమ మాటల్లో హెరాల్డ్సన్ను ఉద్దేశించి, నేను నీకు ఒక బహుమతి ఇవ్వదలుచుకున్నాను అంటూ హెరాల్డ్సన్ చేతిలోని జంట రుద్రాక్షను తీసుకుని తన గుప్పిట్లో దానిని మూసి మరుక్షణమే అతనికి తిరిగి ఇచ్చారు. ఈసారి స్వామి చేతి నుండి వచ్చిన ఆ జంట రుద్రాక్షకు పైన క్రింద అందమైన బంగారపు తొడుగు, పైభాగంలో వజ్రాలు పొదిగిన బంగారు క్రాస్ శిలువ, అంతేకాక గొలుసులో వేసుకునేందుకు వీలుగా ఒక బంగారు రింగు, ఆ రింగు నుండి 32 అంగుళములు ఇంచులు కొలతలు గల బంగారు గొలుసు దగదగా మెరిసిపోతూ వచ్చాయి. ఆ దృశ్యం చూచిన శాస్త్రవేత్తలు ఇద్దరూ దిగ్భ్రాంతి చెందారు. తర్వాత వాటిని పరిశీలనార్థం ఆయా నిపుణులకు ఇవ్వగా వృక్షశాస్త్రవేత్తలు అది చాలా అరుదైన జంట రుద్రాక్షి కాయే అని, బంగారు పనివారు ఆ వస్తువులు 24 క్యారెట్ల బంగారంతో చేయబడినదని చెప్పారు. కానీ ఈ శాస్త్రవేత్తలకు మాత్రం స్వామి ఆ వస్తువును ఎలా సృష్టించగలిగారో అర్థం కాలేదు. విశ్వాన్ని సృష్టించిన స్వామికి ఇది ఒక విపరీత విషయమా? మరొకసారి దర్శనానికి వచ్చినప్పుడు స్వామి వీరికి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో ఓసిస్ వంక చూస్తూ, నీ చేతి ఉంగరములోని రాయి ఏమైందని ప్రశ్నించారు స్వామి. అప్పుడు అతడు తన చేతి ఉంగరం చూసుకొని అందులో స్వామి బొమ్మ ఉన్న ఎనామిల్ రాయి కనబడక కంగారు పడసాగాడు. అప్పుడు నవ్వుతూ, స్వామి, నేనే ఆ రాయిని అదృశ్యం చేశాను, అలాగే తిరిగి సృష్టించగలను అన్నారు. అప్పుడు ఆ శాస్త్రవేత్తలు, స్వామి, మీరు ఈ లీలలు మిరకిల్స్ ఎలా చేయగలుగుతున్నారు అని అడిగారు. స్వామి, అది కేవలం నా సంకల్పం అని, నా ఆలోచనలో ఉన్న రూపంలో ఆయా వస్తువులు నేను తలచినట్లుగా సృష్టించబడతాయి. అదే భగవత్ శక్తి. మీరు మానవులు, నేను మానవాకారం ధరించిన భగవంతుడిని అన్నారు. ఉదాహరణగా చూడటానికి మనం ఒక్కలాగే కనిపించినా మీలో ఉన్న తేజస్సు అగ్గిపుల్లలోని మంటంత అయితే, నాలో ఉన్న తేజస్సు ఒక పెద్ద గని అంటుకొని మండుతుంటే ఉండే మంట అంత పెద్దది అని అనుకోవచ్చు అని స్వామి ప్రేమతో తెలియపరిచారు. సైన్స్ యొక్క అసమర్థత, స్వామి యొక్క సర్వసమర్థత అప్పుడు అర్థమైంది ఆ శాస్త్రజ్ఞులకు. సర్వసంకల్పసారాయ సచితానందమూర్తియే సతతోద్ధారకం సర్వం సాయం వందే జగద్గురుం. ఓం శాంతి శాంతి శాంతి. 17వ అధ్యాయము సంపూర్ణం. 149వ పేజీ.